వెల్కమ్ టు SVN న్యూస్. బండారు సత్యనారాయణ గారిని ఘనంగా ఆహ్వానించిన మాడుగుల టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ వచ్చిందన్న సమాచారంతో బండారు సత్యనారాయణ సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకొని మాడుగుల మోదబాంబ దర్శనానికి వచ్చారు. పీవీజీ కుమార్, గవిరెడ్డి రామానాయుడు బండారు సత్యనారాయణకి మోదబాంబ ఆలయ కమిటీ చైర్మన్ పుష్పాల అప్పలరాజు ఘన స్వాగతం పలికారు. ఇంచుమించు 43 ఏళ్ళు పరవాడ పెందుతులో అనేక పదవులు చేశాను, అనేక సార్లు పోటీ చేశాను. కానీ ఈ ఎన్నికల్లో నాకు ఇది 8వసారి పోటీ చేయడం. ఆ మోదికొండమ్మ దయ వల్ల, వేడుకొండ దయ వల్ల, సమాధానప్ప దయ వల్ల, శివుడు ఆజ్ఞంతో ఈవేళ తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ తాలూకా బృందంలో ఏదైతే పొత్తు ధర్మంలో మరి నా సొంత నియోజకవర్గ పెందుర్తి జనసేనకు కేటాయించడం వలన మా అధినాయకుడు, మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వేళ నాకు ఎప్పటి నుంచో అనుభవం ఉన్నా, పరిచయం ఉన్నా, ఎంతోమంది స్నేహితులు, మిత్రులు, బంధువులు తెలుగుదేశం పరంగా అనేక సార్లు మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లేదా జిల్లా పార్టీ నాయకుడిగా సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, అనేక ఉద్యమాల్లో అనుభవంగా ఉన్న ఈ మాడుగు నియోజకవర్గం ఇలా పోటీ చేయమని నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, సిద్ధపడమని. ఆయన ఆదేశానుసారం మరి మన ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారు, అన్న మీ మన కాంబినేషన్ కావాలి, మీరు సీనియర్ అక్కడొక్కడ పోటీ చేయాలన్న కోరిక. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అనేక సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ పాటుపడుతున్నా శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, నాకు మంచి మిత్రుడు. అప్పుడు నా పాదయాత్ర, నా సైకిల్ యాత్రలో పాల్గొన్న శ్రీ రామానాయుడు గారు మనసావచనను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మొన్నటి వరకు కన్వీనర్గా ఉండి తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల మీద పోసిన పీవీజీ కుమార్ గారు, వారు సతీమణి సత్యవతి మా చెల్లెమ్మ వచ్చి మీరు పోటీ చేస్తే మేము డ్రాప్ అవుతామని చెప్పి వారు ముందే నాకు చెప్పడం. మరి ప్రసాద్ గారు నిన్నటి వరకు కూడా అభ్యర్థి అయిన కొన్ని గ్రామాలు తిరిగారు, వారిని కూడా సహకారం అడిగాను రాజభవన్లో. వారిని కూడా కలవడం జరుగుతుంది. ఈ ముగ్గురు త్రిమూర్తులుగా ఇంతవరకు పార్టీ పని పనిచేశారు. మరి నాకు చిరకాల సీనియర్ మిత్రుడు, నేను వాడు సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా అప్పలనాయ గారు అన్న, సరోజనమ్మ అన్న నాకు ఎంతో అభిమానం, వాళ్ళ ఫ్యామిలీ అన్న నాకు అభిమానం. వీళ్ళందరూ సహకారంతో ముఖ్యంగా బలమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను చూశాను కల్లారా. ఈ మాడుగుల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, పార్టీకి అంకిత భావంతో ఉన్న వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఉండడం గ్రహించాను. ఇవన్నీ దృష్ట్యా కార్యకర్తల మీద నమ్మకంతో, నాయకుల మీద నమ్మకంతో మరి మిత్రపక్షాల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఆశీస్సుల మేరకు మరి ఇక్కడ పోటీ చేయాలనే ఆదేశం సారు వీళ్ళ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను. నేను ఇప్పుడు మాడుగులు వచ్చిన అమ్మవారి కలవకుండా తల్లి దీవెన తీసుకోవడం వల్ల మొన్న బస్ యాత్రలో కూడా దీవెన తీసుకున్నాను. అంచేత రేపు ఇప్పుడు అందరూ కూర్చొని కార్యాచరణ చేసుకొని ఈ 20 రోజులు కూడా ఈ మాడుగుల నియోజకవర్గంలో ఈ నెల రోజులు అన్ని గ్రామాలు అందరినీ కలిసి మరి జనసేన, బీజేపీని కలుపుకొని గ్రామాలు వెళ్ళి మరి ఈ ప్రజల ఆశీస్సులు తీసుకొని మా గతంలో నేను పరవాడ పెందుర్తి ఏ రకమైన అభివృద్ధి చేశానో దానికి మించిన అభివృద్ధి. ఒక రైతు బిడ్డ, నేను రైతు అని వ్యవసాయం తెలిసిన వ్యక్తిని. ఇది ఎంత వ్యవసాయదారుల రైతాంగంలో ఉన్న నియోజకవర్గం. ఈ రైతాంగం కోసం, ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, గిరిజన మిత్రుల సోదరున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం, అన్ని వర్గాలని అభివృద్ధి చేయడం కోసం నేను తోడ్పడడం కోసమే అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాను. మరి రేపు నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాం. మరి అందరితో కూర్చొని షెడ్యూల్ తయారు చేసి మరి అందరినీ కలుపుకొని ఎవరైతే ముగ్గురు గతంలో అభ్యర్థులుగా ప్రయత్నించారో, కృషి చేశారో, కష్టపడ్డారో వాళ్ళు పండిన పంటది వాళ్ళే పంట పండిస్తున్నారు. ఆ పంటలో నేను ఇలా వచ్చాను. అయితే మీ అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాను.